విజ్ఞప్తి, నేను స్పీకర్గా పనిచేసిన కాబట్టి సైలెన్స్ అనేది నా ఊత పదం, అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నరసింహులన్న ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు బీసీలను ఏకం చేయాలి, రాజ్యాధికారంలో బీసీలు తమ వాటాను దక్కించుకునేటువంటి చైతన్యం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు ఐఏఎస్ మాజీ అధికారి చిరంజీవులు గారు చాలా సిన్సియర్గా, సీరియస్గా బీసీ అంశాన్ని తన భుజానికి ఎత్తుకొని నిర్విరామమైనటువంటి కృషి చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు, మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకరాచారి గారు, సోదరి తుల ఉమ గారు, గంటా రాములు యాదవ్ గారు, ఈ రాత నాకు తెలుస్తలేదు, మాదం రజనీ కుమార్ గారు, జహీర్ గారు, షోయబ్ గారు, ప్రభాకర్ గారు, రాజేశ్వర్ గారు, అర్జున్ గారు, జానయ్య గారు, అనేక జిల్లాల నుండి వచ్చేసినటువంటి మా బీసీ సోదర సోదరి మళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్య మధ్య మర్మరింగ్, ఈ గుసగుసలు దయచేసి ఈరోజు ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకోవాలి. ఒక్కసారి దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలని సింహావలోకనం చేసుకోవాలి. భారతదేశం అంటే బీసీల దేశం. బీసీల దేశంలో 75 కోట్ల ప్రజలున్నటువంటి ఈ దేశంలోని ప్రజలందరూ చేస్తున్నటువంటి నినాదం మా కులగణన చేయండి, మాకు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి, ఎవరిని అడుక్కోవాలి, ఎవరిని అడుక్కుంటా ఉన్నారు. దీన్ని మనం అందరం కనుక అర్థం చేసుకోగలిగితే 78 సంవత్సరాల స్వాతంత్రానంతరం ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా బీసీలకు సంబంధించినటువంటి అలజడి కనబడతా ఉన్నది. చాలా బాధాకరం. ఈ దేశంలో ఒక కుట్రపూరితంగా బీసీ వర్గాలను శాశ్వతంగా అణగదొక్కేటువంటి ప్రయత్నం జరిగింది, జరుగుతూనే ఉంది. ఈ ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. కారణం, దేశానికి 78 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఈరోజు నడుస్తున్నది 18వ లోకసభ. ఒక లోకసభలో రమారమి 500 మంది సభ్యులుంటే ఈ 78 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత ప్రజావేదిక అయినటువంటి లోకసభకు 9,000 మంది ఎన్నుకోబడితే ఈ 9,000 మందిలో బీసీల వాటా ఎంత అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, మనం ప్రశ్నించాలి. ఇక్కడ బాధ కలిగేటువంటి అనేక పరిణామాలు, కోణాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి అగ్రకులం కూడా
లోకసభకు ప్రాతినిధ్యం వహించింది. కొన్ని కులాలు శాశ్వతంగా తమ దామాషాకు అనేక రెట్లు రాజ్యాధికారం అనుభవిస్తూ ఉంటే అగ్ర కులాలకు సంబంధించినటువంటి అన్ని కులాలకు రాష్ట్రాలలో చట్టసభల్లో దేశంలో పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉంటే ఈ దేశంలో ఉండేటువంటి బీసీలు కూడా 4 రకాలైనటువంటి స్థితిలో బతకాల్సినటువంటి దుర్మార్గపు కుట్రలు ప్రయత్నాలు కొనసాగినాయి అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. కొన్ని కులాలు బీసీల నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాయి. అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా భారతదేశమైనా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ బీసీల్లో కూడా అడ్వాన్స్డ్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళ జనాభా తమాషాకు అనుకునేటువంటి ప్రాతినిధ్యం ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. కొందరు కాస్త చైతన్యంతో ఉన్నారు కాబట్టి ఆ వర్గాలను కాపాడుకుంటూ ఆ స్థితికి చేరినటువంటి వర్గాలు ఎదిగే ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. చట్టసభలకు ప్రాతినిధ్యం ఉన్న బీసీలు ఉన్నారు, చట్టసభల్లో అప్పుడప్పుడు ప్రాతినిధ్యం పొందుతున్నటువంటి కులాలు ఉన్నాయి, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని కులాలు ఉన్నాయి, చట్టసభలంటే ఏంటో తెలియని కులాలు కూడా ఉన్నాయి. ఈరోజు చిరంజీవి గారికి నా విజ్ఞప్తి, ఈ దేశంలో రాజ్యాధికార బదిలీ దయచేసి సోదరులారా సోదరీమణులారా, ఈ దేశంలో రాజ్యాధికార బదిలీ 3-4% తేడా వల్ల అధికార మార్పిడి జరుగుతా ఉన్నది. మరి 3-4% తేడా వల్ల అధికార మార్పిడి జరిగితే 60% ఉన్నటువంటి మనం ఒకళ్ళని అడుక్కునేటువంటి దుస్థితిలో కొనసాగుతున్నాము అనంటే దీనికి మన చైతన్యం, మన ఐక్యత అవసరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా, గుర్తు చేస్తా ఉన్నా. నేను కళ్ళారా చూసిన అనేక ఈరోజు మనం ఒక చైతన్యవంతమైనటువంటి సమాజంలో బ్రతుకుతా ఉన్నాం. 50 సంవత్సరాల క్రితం లేదా 60 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం మన చేతుల్లో మనకు విద్య లేనప్పుడు కొనసాగినప్పుడు విధి లేక మన వాళ్ళు ఆ వర్గాల మాట విని వాళ్ళని గెలిపించుకోవచ్చు. నాకు అర్థం కాని దయనీయమైనటువంటి అంశం ఏంటంటే మనమందరం చదువుకున్నాం, ఆర్థికంగా కూడా నిలదొక్కున్నాం. ఆర్థికంగా నిలదొక్కుని చదువుకున్న ఈ రోజుల్లో కూడా ఇదే దయనీయమైనటువంటి దుస్థితి కొనసాగుతున్నది అనంటే వాళ్ళ కుట్రకు భిన్నంగా, వాళ్ళ కుట్ర కంటే అతీతంగా మన అమాయకత్వం, మన అనైక్యతే దీనికి కారణం. కాబట్టి ఆ శృంఖలాలు తెంచుకొని మనమందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అందుకని చిరంజీవి గారికి నాదైనటువంటి సూచన, మనం చేసేటువంటి ప్రయత్నంలో పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరం ఏకమైతా ఉన్నాం. కానీ ఒక గ్రామం యూనిట్ గా, ఒక మండలం యూనిట్ గా ఖచ్చితంగా ఇదే శ్రద్ధతో కూడినటువంటి పని జరగాలి. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మనం అందరం ఒకటైతే మన వాటా మనకు కాదు. 99% గ్రామ పంచాయతీల్ని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, ఎంపీపీలను కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గ్రామం మండలం యూనిట్ గా ఈ కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలందరితో ఒక కమిటీ ఏర్పాటు చేసి గ్రామాన్ని పోస్ట్ మార్టం చేసి అక్కడ ఉండేటువంటి స్థితిగతులు ఏంటి, ఏ బీసీ నాయకుడికి అవకాశం ఇస్తే మనం గెలిచి బీసీ జెండాను ఎగరవేయగలుగుతాం అనేటువంటి లోతైనటువంటి ఒక అధ్యయనం జరగాల్సినటువంటి అవసరం ఉంటది. ఒకే వ్యక్తిని కనుక ఏ గ్రామంలోనైనా, ఏ ఎంపీటీసీ పరిధిలోనైనా మనం ఒకే అభ్యర్థిని కనుక నిలపగలిగితే ఖచ్చితంగా మన ఈ వర్గాలన్నీ కలిస్తే 100కు గాను 90-95% గ్రామ పంచాయతీల్ని, మున్సిపాలిటీల్ని, వార్డుల్ని, ఎంపీటీసీల్ని
కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఛాలెంజ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని మీ అందరికీ తెలుసు రాజ్యాధికారంలో మొదటి మెట్టు గ్రామ పంచాయతీలు మండలాలే కాబట్టి మేమందరం కూడా కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చినాం కాబట్టి ఎదగడానికి బలమైనటువంటి పునాదులు స్థానిక సంస్థలు కాబట్టి ఈసారి జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలమైనటువంటి మనం మన సత్తా చాటాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. ఇదే సమయంలో నాకు సంబంధించినటువంటి ఒకటి రెండు విషయాలను కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని నేను భావిస్తా ఉన్నా. 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సినిమా అభిమానిగా నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మా నాయన తీవ్రమైనటువంటి ప్రతిఘటన, మనం చేసుకుంటే బతికే వాళ్ళం, ఈ రాజకీయం అన్నది ఆధిపత్య కులాలకు డబ్బున్న వాళ్ళకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ససేమిరా అంటే ఆయనను ఒప్పియడం జరిగింది. ఆయన ఒప్పుకోనప్పుడు నేను చాలా గట్టిగా వాదించిన. ఆయన ఒప్పుకున్న తర్వాత నాలో ఒక రకమైనటువంటి ఆందోళన, మా నాయనను మెప్పించగలిగిన కానీ అవకాశాన్ని చేజించుకోవడమే విధంగా. అందుకనే చదువుకొని ఫ్రెష్ గా బయటకు వచ్చినటువంటి నేను 82లో నాకు నేను సంఘర్షించుకున్నటువంటి ప్రశ్న ఏంటంటే 47లో దేశానికి స్వాతంత్రం వచ్చింది, 82 అంటే ఈ 35 సంవత్సరాల కాలంలో భారతదేశంలో రాజ్యాధికార విభజన ఏ రకంగా జరిగింది, జరుగుతా ఉన్నదనేటువంటి ప్రశ్న వేసుకుంటే నాకు నెల రోజుల తర్వాత జ్ఞానోదయం అయింది. భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో రాజ్యాధికార విభజన, స్వాతంత్రానికి పూర్వం రాజులుగా ఉన్న వాళ్ళు, సంస్థానాధీశులుగా ఉన్నవాళ్ళు, భూస్వాములుగా ఉన్నవాళ్ళు, జమీందారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున్నటువంటి వాళ్ళ ఆ కిరీటాలను వాళ్ళకున్నటువంటి తలపాగాలు తీసేసి గాంధీ టోపీ పెట్టి ఒక వర్గం మళ్ళీ రాజ్యాధికారంలోకి వచ్చింది. రెండవ వర్గం మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఎస్సీ ఎస్టీలకు కొంత వాటా దక్కింది. మూడో వర్గం అధికారంలో ఉన్న వారి కనుసన్నల్లో మెదులుతూ వారి చెవుల్లో 4 మంచి మాటలు చెప్పి వాటా దక్కించుకునేటువంటి వాళ్ళు కనబడ్డారు. ఇక 4వ వర్గం వాళ్ళ సంఖ్యను చూపించి వాళ్ళకున్నటువంటి ఐక్యతను చూపించి అవసరమైతే ప్రతిఘటించేటువంటి ఆ గొంతును చూపించి మాకు ఇవ్వబోతే మీ సంగతి తేలుస్తామని వాటా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే రకంగా ఎన్నికలు వస్తే సభలు సమావేశాలు పెట్టి మేము ఓటర్లమైనా మాకేదన్నా ఇస్తారా ఇయ్యరా అని ఎంతో కొంత దక్కించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక నా విషయానికి వస్తే ఈ వర్గాలలో ఎక్కడా మేము లేవు. రాజ్యాధికారం అనేది ఆ రోజులలో విశ్వబ్రాహ్మణులకు అందరి ద్రాక్షలాగా ఉన్నటువంటి పరిస్థితులలో నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి, రాజ్యాధికారం అంటే ఏందో చవి చూడాలి, మా వాళ్ళకు కూడా వాటా దక్కించాలనేటువంటి ఆలోచనతో అనేక ప్రతికూల పరిస్థితులు, కుల బలం లేదు, ధన బలం లేదు, సామాజికంగా బలమైన కులం కాదు, రాజకీయ నేపథ్యం లేదు. నాకున్నటువంటి 4 ప్రతికూల అంశాలైతే నేను మొదటిసారి పోటీ చేసినటువంటి మహానుభావుడు మాదాడి నరసింహారెడ్డి గారు. ఆయన ఆ రోజుల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఆయన మంత్రి, వేలాది ఎకరాల భూస్వామి, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్సీ, వాళ్ళ బావ మాజీ మంత్రి. రాజ్యాధికారం వాళ్ళ ఇంట్లో కేంద్రీకృతమై ఉన్నది. 4 సానుకూల అంశాలు, 4 ప్రతికూల అంశాల మధ్య నేను నిర్ణయం తీసుకొని ఈ స్థాయికి ఎదగడం జరిగింది అని అంటే పరోక్షంగా ఈ సమాజం, నా బీసీ సమాజం అందించినటువంటి సహకారం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.
నేను ఈ విషయాన్ని ఎందుకు మనవి చేసిందంటే ప్రతికూల పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. ఈ రోజు అటువంటి ప్రతికూల పరిస్థితి నుంచి మన వాళ్ళంతా ఆర్థికంగా సామాజికంగా చైతన్యవంతులైంది కాబట్టి పాలక వర్గాలు ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధితో మనకు న్యాయం చేసేటువంటి ఆలోచన లేదనేది గడచిన 78 సంవత్సరాల చరిత్ర మన కళ్ళ ముందు కదలాడుతున్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారనేటువంటి మానసిక స్థితి నుండి బయటపడి మనం ఒక శక్తిగా ఐకమత్యంగా దేశంలో ఉండేటువంటి ఉపకళాలన్నీ ఇంటికి పరిమితం చేసి సమాజం అనేటువంటి ముందుకొచ్చినప్పుడు మనమందరం బీసీలమే అనేటువంటి భావనతో ఐక్యం కాగలిగితే స్థానిక సంస్థల ఎన్నికలే కాదు ఏ ఎన్నికల్లోనైనా మన సత్తా చూపించుకునేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ భారతదేశంలో బీసీలు ఒక శక్తిగా సమానమైనటువంటి వాళ్ళ జనాభాకు అనుగుణమైనటువంటి వాటా దక్కించుకునేటువంటి స్థాయికి ఇది ఒక పునాది కావాలి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి బీసీ బిడ్డ కూడా తన జీవితాశయంగా ఈ కార్యక్రమాన్ని భుజ స్కంధాల పైన వేసుకొని ముందుకు సాగితే సుదూర ప్రయాణం కావచ్చు, తక్షణమే కావచ్చు, మనం అనుకున్నటువంటి రిజల్ట్ తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇక్కడ ఈ స్పిరిట్ ఏదైతే మనలో ఉందో బయటికి పోయిన తర్వాత కూడా అది కొనసాగించాలి. సభలకు సమావేశాలకు పోతాం, వింటాం, వస్తాం, ఆ తర్వాత మర్చిపోతాం అనంటే మళ్ళీ ఒక తరం వరకు బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళం మనం కూడా అవుతాం. కాబట్టి ఈ దుస్థితి మనకు, మన తల్లిదండ్రులకు, మన పూర్వీకులకు అందరికీ ఈ దుస్థితిలోనే కొనసాగినాం. మన పిల్లలకు వారసత్వంగా ఈ దుస్థితిని ఇవ్వకుండా ఉండాలి అని అంటే మనం రిజల్ట్ తీసుకునేటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి విషయం మనవి చేసుకుంటూ నిర్వాహకులకు, కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో సెలవు తీసుకుంటా ఉన్నాం.